జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళ మనిషి అనేది ప్రతిసారి నిరూపించుకుంటుంటాడు. ఆయన ప్రతిసారి, ఇది మొదటిసారి కాదు కదా, ప్రతిసారి ఆయన నిరూపించుకుంటుంటాడు. ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఉందా? ఏమైపోయింది? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకోవటమే కాకుండా ఇవాళ సీఎం రిలీఫ్ కోసం, అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, సీఎంఆర్ఎఫ్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్ళు మీ సచివాలయం చుట్టూ సెక్రటరియట్ దగ్గరికి, లేకపోతే అధికారుల దగ్గరికి, మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బిచ్చం ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి, అంటే పేదలు సామాన్యులు ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి. వాళ్ళ సామాన్యులందరూ బతకాలంటే, రోగం తగ్గించుకోవాలంటే, బతికి బట్ట కట్టాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మీ అధికారుల దగ్గరికి దేహి అని తిరగాల్సినటువంటి కర్మ మీ ప్రభుత్వం వల్ల పట్టిందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నా మాట అక్కర్లా, మీ పిఠాపురం ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ బహిరంగంగా చెప్తున్నాడు కదా, చెప్తున్నారు చెప్పట్లేదా? ఆరోగ్యశ్రీ పేరు మీద చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారయ్యా ప్రైవేట్ హాస్పిటళ్ళు. ఆరోగ్యశ్రీ లేకపోవటం వల్ల డబ్బులు కట్టమంటున్నారు, సస్తనారయ్యా పేదోళ్ళు అని చెప్పి ఎంత ఆవేదన భరితంగా మాట్లాడాడు. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే పేదోడు సామాన్యుడు నోరెత్తలేడనే కదా మీ అహంకారం. వాళ్ళ ఆరోగ్యశ్రీని నిలిపేయటంలో మీ అహంకారం ఏంటని అడుగుతున్నాను. ప్రశ్నిస్తానని చెప్పని ఓట్లు అడుక్కున్న ఆయనేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇవాళ ఒకటే అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. చాలామంది పేపర్లోళ్ళు, చాలామంది యూట్యూబర్సు అంటే చంద్రబాబు నాయుడు గారికి వంత పాడతా ఏమని మాట్లాడుతున్నారు? కేంద్రం నీతి ఆయోగ్ ఇదే ఇదేంటి, మామూలుగా ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత మోజుంటే, మీ వాళ్ళకు దోచి పెడదామని కనుక మీకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టు, పీపీపీ కింద మెడికల్ కాలేజీ పెట్టండి. పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? నీ బ్రాండింగ్ ప్రకారం నువ్వు చేసుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా 17 మెడికల్ కాలేజీల్లో మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం కొనుగోలు చేసి ప్రజాధనంతో కొనుగోలు చేసి ఢిల్లీ నుంచి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొచ్చి 17 కాలేజీలకి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణం చేస్తుంటే మీ రెక్కంగానే జగన్ గారు 7 కాలేజీలు పూర్తి చేస్తే ఆ మిగతా నిర్మాణంలో ఉన్నటువంటి 10 కాలేజీలని మీరు తాకీదులు ఇచ్చి, అంటే రాతపూర్వకమైన తాకీదులు ఇచ్చి ప్రతి కాలేజీని ఎక్కడ ఉన్నదో అక్కడే నిలిపేయమని చెప్పని మీరు ఇచ్చారు కదా. ఆ 10 కాలేజీల్లో పనులు ఆపేయమని కాగితాలు ఇచ్చి ఆర్డర్లు వేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతాడు. జగన్కి అంత పేదవాళ్ల పట్ల ప్రజల పట్ల అంత మమకారం ఉంటే 5 ఏళ్లను పూర్తి చేయొచ్చు. కానీ అది సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు 2 ఏళ్లు కరోనా పోతే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని ఆలోచన చేయటం, స్థలాలు కొనటం, 7 కాలేజీలు పూర్తి చేయటం, 10 కాలేజీలు సగంలో ఉండటం గొప్పగా అనిపించట్లేదా? చూసి సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎలా మాట్లాడతారు? రోజుకొక మా అబద్ధం, పూటకొక అబద్ధం. మీకు అంత మోజుంటే కొత్తగా కాలేజీలు పెట్టుకోండి. ప్రైవేట్లో మెడికల్ కాలేజ్ పీపీ
మీకు కావాల్సిన వాళ్ళందరికీ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఇవాళ మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడో రాకపోతే దానికి జగన్ రౌడీజం అంట. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా? ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు, ఇట్ట చేస్తున్నాడు అన్నారు. నిన్నటిదాకా ఏం కోతలు కోసారు? సొరకాయ కోతలు కోసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపం. ఈ పాపపు కూడా మనకు వద్దు అనుకుని ఎవడు రావట్లేదు తప్పితే ఎందుకు రారు? ఇది తప్పు అని చెప్పి అందరికీ తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాపంలో మనం భాగం పంచుకోవద్దని చెప్పినే ఇంగిత జ్ఞానం, వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎట్టా దిగజారిపోయారంటే వీళ్ళు. కిమ్స్ మెడికల్ ఆదోనిలో కిమ్స్ టెండర్ వేసిందని చెప్పని మొత్తం ఈనాడు జ్యోతి ఆడు ఈడు ఎవడ పడితే ఆడు డబ్బాలు కొట్టేశారు. ఓ ఆదోనిలో కిమ్స్ వచ్చేసిందని చెప్పాను. తెల్లారేపటికేమో కిమ్స్ హాస్పిటల్ వేయడం మాకేం సంబంధం లేదు, మేము వేయలేదు, మేము అసలు అటువంటి ఆలోచన కూడా మాకు లేదనేమో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సిగ్గి ఎవడకు పోయింది అని అడుగుతున్నాను. ఈ దిక్కుమాలిన వ్యవస్థ, వీళ్ళ ప్రభుత్వం ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే, ఏమండి కిమ్స్ రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పని విలేకరులు అడిగితే ఆయన మంత్రి గారు చెప్తాడు, మేము ప్రభుత్వం పొరపాటు పడింది, కిమ్స్లో పనిచేసే డాక్టర్లు పోన్లే కిమ్స్లో పనిచేసే డాక్టర్తో వేయించారు దొంగ టెండర్, అందులో పనిచేసే అటెండర్తోనో శవాలు కోసేవాడితోనో వేయించలేదు టెండర్, అక్కడ సంతోషం. కిమ్స్లో పనిచేసేటువంటి హాస్పిటల్ తుడిచి ఆయన్నో, మార్చురీలో శవాలు కోసి అతన్నో, కుట్లేసి ఆయన్నో, లేదా అక్కడ కాంపౌండర్ గారితోనో టెండర్ వేయించి కిమ్స్ హాస్పిటల్లో వేసారని చెప్పలేం. ఫోన్లో డాక్టర్తో వేశారు, ఎవరో షా అంటే వేసాడని చెప్తున్నాడు. ఏముండదు ఈ షాలు బోలు ఇవన్నీ ఏమవుతాయి చంద్రబాబు నాయుడు గారు? రేపు జగన్ గారు వస్తున్నాడు, వచ్చాక సిట్ వేయడా? సిట్టుకు ఒక గుణశేఖర్ బాబు అని ఒక ఆఫీసర్ రాడా? ఆ గుణశేఖర్ బాబు ఈ షాల్ని బోల్ని ఎత్తుకొచ్చాడా? ఎవడేయించాడో టెండర్లు చెప్పరా? షా చెప్పడా? ఎక్కడికి పిలిచారు? ఎవరు మాట్లాడారు? టెండర్ ఏమన్నారు? సంతకం ఎవడు పెట్టించాడు? డ్రాఫ్టింగ్ ఎవడు చేశాడు? అప్లికేషన్ ఎవడు పూర్తి చేశాడు? ఏని చెప్పరేంటి? గుణశేఖర్ బాబు లాంటి ఆఫీసర్ గుణశేఖర్ బాబు వచ్చాడు, గుణశేఖర్ బాబు సిట్టు బాస్ అవుతాడు, ఎత్తుకురారేంటి? తప్పు వద్దయా చంద్రబాబు నాయుడు గారు, ఇది పాపం అయ్యా. రాజధానిలో తింటున్నావు కదా అంటే నువ్వు అనొచ్చు, నువ్వు చూసావా, నువ్వేమైనా బోకరేజ్ చేసావా అంటే నేను బోకరేజ్ చేయలా. కానీ జరిగిన టెండర్లన్నీ గమనిస్తే మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండరు 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండరు 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగో పెట్టుకోవటండి విలేకరుల్ని. మీకే చెప్తున్నా, నేను చెప్పింది తప్పు అయితే ఈ కెమెరాల ముందే పెట్టి ఏమైనా అబద్ధాలు చెప్తావా చంద్రబాబు లాగా, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా తప్పుడు మాటలు మాడతావా, లోకేష్ లాగా అని నాకు బాధండి. నన్ను అటు వాళ్ళకి మీకు లోకు అయిపోయాం, మీ నోటికి వచ్చింది అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి నేను మీకు స్వేచ్ఛిస్తున్నాను. చూడండి ఎంత దుర్మార్గం అంటే, జనం సొమ్ము. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా దాని పేరేంటండి, విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటుంది. ఏం హల్వా అది? మాడుగుల హల్వా, బందర్ హల్వా, తాతరా హల్వా అంటారు. బందర్లో హల్వాడి తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. మీరు ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి.
అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండరు 4% ఎక్సెస్కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి? మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అంటే మాస్టారు, ప్రిన్సిపాలు, ఇన్విజిలేటరు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా. ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. అట్లా దోచుకుంటున్నాం కదా, ఇంకా కడుపు నిండట్లేదా అని అడుగుతున్నాను. అమరావతి దోచుకుంటున్నారు. వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మొట్ట చెప్పిన వాడికి 90 పైసలుగా అడిగాం. మామూలుగా అయిన కేరాప బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షలు పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం? 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా. అయినా కడుపు నిండట్లా మీకు. అసలు ఇదేదో మామూలుగా ఏదో కుంభకర్ణుడికి పొట్టలాగా ఉంది మీది, తండ్రి కొడుకులది ఇద్దరిది. ఆకలి తీరని ఆకలి అనమాట, మామూలుగా విపరీతంగా అయిపోయి మెడికల్ కాలేజ్ వదిలేయచ్చు కదా. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకుని అమ్ముకుని కడుపు నింపుకోవాలా? తప్పు కదా. అంటే వీళ్ళకి ఎవడో టెండర్ వేసాడో తెలియకని కాదు, జనాల్ని నమ్మించటం. మసిపూసి మారేడికాయటాకి తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా. ఆ బుర్రకథ మాస్టర్ ఆయన తానా అని చెప్పగానే పక్కన తందానా అంటారు. చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీపై ఆపై తందానా అని కొట్టేయటమే. కిమ్సో టెండర్ వేయలేదు. ఎవడు చెప్పాడు? మీ డోలక్ బ్యాచ్కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? మీరు చెప్పకపోతే ఎవడు చెప్పాడు? అంటే ప్రజల్ని ఏమార్చుదామని. ఎవడో కిమ్స్లో పనిచేస్తాడంట. సరే, ఈ దోపిడీ ఆకపోగా